ముక్త సంగులైన మునులు దిగ్దృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తలప లసతృశ వ్రతాజ్యులై కొల్తురవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు, దివ్య పదము వాడు దిక్కు నాకు. ప్రపంచముతో సంబంధాలు వదిలివేసిన మునులు భగవంతుణ్ణి చూడాలని కోరేవారు, అన్ని ప్రాణాలకు మేలు కోరేవారు, మంచి మనస్సు కలవారు, సాటి లేని వ్రతాలు ఆచరించుతూ ఎవని పాదాలను సేవిస్తారో అటువంటి దేవుడు నాకు ఆధారమగుగాక. ఆ విధంగా పరీక్ష పెట్టి భవము దోషంబు రూపంబు కర్మంబునా భయము అనుగుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయనవ్వడిన్నియును దాల్చో. ఆ పరమేశునకు అనంత శక్తికి బ్రహ్మకిద్దరూపికి రూపహీనునకు చిత్రచారునికి సాక్షిగా, చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికి పరమాత్మునకు పరబ్రహ్మమునకునో మాటలను నెరుకగలం మనముల కేచేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికేనొనర్తు వందనంబులు అంటూ భగవంతునికి పుట్టుక పాపము అపకారము ఆకారము కర్మ నామాలు గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించి నశింపజేయడము కోసం తన మాయా ప్రభావముతో ఇవన్నీ ధరిస్తాడు. రూపము లేని వాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అటువంటి అన్నిటినీ చూస్తాడు. ఆత్మకాంతిలో వెలుగు చూస్తాడు. అతడే ఆత్మకు మూలం, అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకు ఊహలకు అందరానివాడు, పరిశుద్ధుడు, సత్వగుణముతో దరిజేర దగినవాడు, నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారములు చేస్తాను అని నిర్ణయానికి వచ్చాడు.